అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమస్యలకు నిలయంగా మారింది తెలంగాణ యూనివర్సిటీ. దశాబ్ద కాలంగా పైగా అవుతుంది తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఇబ్బందులేంటి, విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలేంటి, పాలక మండలి వల్ల ఉన్న సమస్యలేంటి, తెలంగాణ యూనివర్సిటీకి కొత్త వీసీని ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారా అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ సమస్యల వలయంలో చిక్కుకుంది. దశాబ్ద కాలం దాటింది. తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి అంతటికి సంబంధించి తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన మహిళలు ఉన్నారు, విద్యార్థినిలు ఉన్నారు. వారిని అడుగుదాం, వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడ వారు పడుతున్న ఇబ్బందులు ఏంటి. చెప్పండి, తెలంగాణ యూనివర్సిటీలో మీరు చదువుతున్నారు, మీ హాస్టల్ కానీ మీ యూనివర్సిటీలో కానీ ఏం సమస్యలు ఉన్నాయి? మాకు ఫుడ్ కొంచెం బాగుంటలేదు, మళ్ళీ మెస్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది, దాన్ని ఎవరు తీసుకుంటారో తెలియట్లేదు. మళ్ళీ మాకు స్టడీ రూమ్స్ కావాలి, చదువుకోనికి స్టడీ చైర్స్ కావాలి. మళ్ళీ మా కాలేజ్ చుట్టూ, హాస్టల్ చుట్టూ కొంచెం అంతా ఫారెస్ట్ ఉంది, దాన్ని కొంచెం క్లీన్ చేపియాలి. వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం అట్లానే ఉంది, అది చేస్తే బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు, ఏం అంటే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? మేము ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, ఇప్పుడే వచ్చినాం కాలేజ్కి. మాకు తెలిసినాయి ఇవి, ఇంకా మా సీనియర్స్ని అడిగి తెలుసుకోవాలి ఏదైనా ప్రాబ్లం అంటే. మీరు చెప్పండి, మీకు ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ హాస్టల్ రూమ్స్ కూడా సరిగ్గా లేవు, కాంపౌండ్ వాల్ కూడా కట్టించాలి మంచిగా, ఇక విండోస్ కూడా సరిగ్గా లేవు. కొత్త హాస్టల్ నిర్మించాలి, రూమ్స్ కూడా కరెక్ట్గా లేవు, అందరికీ సరిపోతలేవు. ఒక్కొక్క రూమ్లో 10 మెంబర్స్ కూడా అట్లా ఉంటున్నారు, కట్టించాలి. ఓకే, మీరు చెప్పండి, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మీ యూనివర్సిటీలో, మీ హాస్టల్లో? హాస్టల్లో మెంబర్స్ చాలా ఎక్కువ అవుతున్నారు. ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి, పీజీ వాళ్ళకి సపరేట్ హాస్టల్ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. మేము ఇప్పుడే వచ్చినాం, అయినా ఇన్ని ప్రాబ్లమ్స్ మాకు తెలుసు అంటే ఇంకా ఉన్న వాళ్ళకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. అట్లా విండోస్ బ్రేక్ అవ్వడం, నెట్స్ జినిగిపోవడం, వాటర్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు సడన్గా వాటర్ ఆగిపోతాయి, ఫుడ్ కరెక్ట్ ఉండట్లేదు, ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అట్లా అంటే ఇప్పుడు మొదటి ఇయరా మీరు? అంటే మొదటి ఇయర్ చదువుతుంటే ఇలాంటి సమస్యలు చెప్తుంటే ఇంకా ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకు ఉన్న సమస్యలు ఇంకా చాలా ఉంటాయి కదా? ఉంటాయి, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అక్క వాళ్ళని మేము అడిగి తెలుసుకుంటాం. ఏదైనా ఒక్కటే స్టడీ రూమ్ ఉంది, ఇంతమంది అమ్మాయిలకు ఒక్క స్టడీ రూమ్ సరిపోదు, అందరం బిల్డింగ్ పైన. కానీ లైబ్రరీకి వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి అంత దూరం నడుచుకొని వెళ్ళలేం కదా. వన్స్ ఒకసారి బుక్స్ తెచ్చుకుంటే స్టడీ హాల్లో చదువుకుందామంటే ఇంతమంది ఉండే అమ్మాయిలకు ఒక్క స్టడీ రూమ్ సరిపోవట్లేదు. చైర్స్ కానీ టేబుల్స్ కానీ స్టడీ రూమ్ కావాలి. మీ హాస్టల్ బిల్డింగ్ ఒకటే ఉందా, ఇంకా ఉన్నాయి హాస్టల్ బిల్డింగ్? గర్ల్స్కి ఒక్కటే హాస్టల్ బిల్డింగ్ ఉంది. అదే ఇంటిగ్రేటెడ్ వాళ్ళకు, పీజీ వాళ్ళకు సపరేట్ హాస్టల్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇంకా మీ హాస్టల్లో ఉన్న సమస్యలు ఏంటి? అసలు ఇక్కడ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాల పైగా అవుతుంది, దీనివల్ల ఏమేమి ఇబ్బందులు ఉంటాయి? అంటే మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి మాకు అంతగానో మేము తెలియదు, మాకు తెలిసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తే బాగుంటుందని, నెక్స్ట్ ఇయర్స్కి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్తో బాగుంటుంది అన్నట్లు మేము అనుకుంటున్నాం. అంటే మీరు లేడీస్గా చెప్పే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, చెప్పలేని కూడా కొన్ని ఉంటాయి, వాటి అన్నింటి కూడా తీర్చాలి కదా? తీర్చాలి. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సపరేట్ చేయాలి, ఈ పీజీ వారికి కానీ అదేవిధంగా బీఈడి వారికి కానీ కూడా వారికి కూడా సపరేట్ హాస్టల్ నిర్మిస్తే బాగుంటుంది. ఇక ప్రత్యేకంగా ఒకటే హాస్టల్ ఉంది తెలంగాణ యూనివర్సిటీలో, ఇందులో ఫుడ్ కూడా సరిగా ఉండదు, మెస్ ఛార్జీలు కూడా సరిపోతలేవు అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇది నిర్మించడం జరిగింది డిచ్పల్లి ప్రాంతంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్యలకు నిలయాలుగా మారిన పరిస్థితి ఉంది. ఒక పక్క తెలంగాణ విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ పేరుతో ఏర్పడింది. కానీ తెలంగాణ పేరుతో ఏర్పడిన విశ్వవిద్యాలయంలో ఇవాళ ప్రొఫెసర్లు లేక ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా గతంలోనే 174 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దానిలో సగమైన 70 పోస్టులే భర్తీ చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల పరిస్థితి కావచ్చు, దాంతోపాటుగా
అసలు ఇక్కడ దారుణమైన స్థితిగతులు ఉన్న పరిస్థితి. ఏదైతే తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు చదువుకోవడం కోసం సకాలంలో విద్యార్థులకు అన్ని విద్యలు అందాలంటే ప్రొఫెసర్ల భర్తీ అనేది కీలక అంశం. కానీ ఇప్పటికీ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం దారుణం. వెంటనే ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి, దాంతోపాటుగా తెలంగాణ విశ్వవిద్యాలయం సమస్యలకు నిలయంగా ఏ విధంగా మారిందంటే ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆడిటోరియం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్లు సరిగ్గా లేవు. సపరేట్గా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలి. అన్నీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోనే పెట్టి ఉండే పరిస్థితి ఉంది. సపరేట్గా ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉండాలి. దాంతోపాటుగా విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మెచ్చార్జీలను పెంచాలి. పెరిగిన ధరలకు మెచ్చార్జీలు గత ప్రభుత్వం కూడా పెంచని పరిస్థితి ఉంది. దానివల్ల విద్యార్థులపైన అధిక భారం పడుతుంది. విద్యార్థులకు టీసీలు తీసుకోవాలంటే ఈ ఏదైతే భారం ఉందో ఈ భారంతో విద్యార్థుల పైన అధిక భారాన్ని మోపి అప్పులపాలు చేసే పరిస్థితి వాళ్ళ విద్యార్థుల పైన ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా మెచ్చార్జీలను పెంచాలి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి. దాంతోపాటుగా ఇవాళ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ల్యాబులు లేని పరిస్థితి ఉంది. దాదాపు 20 నుండి 24 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో ఉన్న ఏదైతే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లలో సరిగ్గా ల్యాబులు లేవు. ల్యాబులు లేకపోతే విద్యార్థులు ఏ విధంగా ల్యాబ్స్ చేస్తారు, కెమిస్ట్రీ ఏ విధంగా నేర్చుకుంటారు? కాబట్టి వెంటనే ల్యాబ్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ల్యాబ్లను ఏర్పాటు చేస్తూ అనేకంగా యూనివర్సిటీలో బిల్డింగ్లను కూడా ఏర్పాటు చేయాలి. ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించింది బిల్డింగ్ ఉంది కానీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను ఇక్కడ చేయాలని చెప్పి అప్గ్రేడేషన్ కూడా అందించాలని చెప్పి ఇవాళ మేము విద్యార్థిగా కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ప్రాంతంలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిధిలో ఉన్న ఏదైతే జిల్లాలుగా ఉన్న నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటుగా కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఏదైతే అక్కడున్న డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు ఏవైతుంటాయో వాటిని తెలంగాణ యూనివర్సిటీ కిందికి అనుసంధానం చేస్తే ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. వెంటనే గతంలో అనేక మంది ఈ తెలంగాణ యూనివర్సిటీకి హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు అనేది ఈ తుంగలో దొక్కిన పరిస్థితి ఉంది. వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయంలో బడ్జెట్ 200 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ పెడితేనే ఇప్పుడు విద్యారంగం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నా. దాంతోపాటు ఎందుకంటే ఈ బడ్జెట్ కీలకం ఏంటంటే రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్థితి ఉంది. ఈ ఫిబ్రవరిలో బడ్జెట్ జరుగుతుందో ఆ బడ్జెట్ వరకు తెలంగాణ యూనివర్సిటీకి దాదాపుగా 200 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. ఈ బడ్జెట్ కూడా దాదాపుగా 50 కోట్ల నుండి 60 కోట్ల కేటాయిస్తున్నారు. ఆ 50 కోట్లు 60 కోట్లలో దాదాపుగా ప్రొఫెసర్ల జీతాలకే పోతున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే అభివృద్ధి కోసం అయితే ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. కేటాయిస్తేనే విద్యారంగం అభివృద్ధి చెందుతుంది. ఉన్నత విద్యకు గీటురాయిగా మార్చాలి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పట్టించుకొని విద్యార్థులకు న్యాయం చేసేటట్టుగా ఉండాలి. హెల్త్ సెంటర్ల పరిస్థితి కూడా దారుణమైన పరిస్థితి ఉంది. హెల్త్ సెంటర్లలో విద్యార్థులకు గోళీలు లేని పరిస్థితి ఉంది. అసలు ఏదైతే డాక్టర్లు లేరు, నర్సులు లేరు. ఎన్నోసార్లు విద్యార్థులు కొట్లాడుతున్న పరిస్థితి ఉన్నా కూడా ఇప్పటికి కూడా డాక్టర్లు నియమించలేదు, నర్సులను నియమించలేరు. వెంటనే నర్సులను నియమించాలి, డాక్టర్లు నియమించాలి, క్లర్కులు నియమించాలి. దాంతోపాటుగా అదనంగా యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు చూసే వాళ్ళందరినీ కూడా నియమించేటట్టుగా ప్రభుత్వం చూడాలి. ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేసేటట్టుగా ఉండాలని చెప్పి విద్యార్థిగా మా ఆవేదనను తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి దశాబ్ద కాలం దాటుతుంది. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఏంటి, గతంలో ఉన్న వీసీలు ఎలాంటి పనులు చేశారు, ఇక్కడ పాలక మండలి ఎలా ఉంది, దీనికి అందరికి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు నెరవేరుతాయా? కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా రాష్ట్రంలో ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ వీరి సమస్యలు తీరుస్తుందా అనే అంశానికి సంబంధించి ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ చేసే విద్యార్థులు వాడారు. చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి 10 సంవత్సరాలు దాటుతుంది. దీనివల్ల సమస్యలు ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్తున్నారు. పూర్తిగా ఈ యూనివర్సిటీని ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చేస్తుందంటారా? మీకున్న సమస్యలు ప్రభుత్వానికి ఏమైనా వినవిస్తారా?
ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది 2006 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం స్వరాష్ట్రంగా తెలంగాణ పేరుతోనే ఏర్పడిన. గత దశాబ్ద కాలం నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒకరు ఇద్దరు వీసీలు తప్ప ఎవరు కూడా న్యాయం చేయలేదు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడి విధంగానే అక్కడనే ఉన్నాయి తప్ప దాంట్లో అంటే నిమ్మకు నీరెత్తిన టైపే ఈ వ్యవస్థ ఉంది. దీన్ని గాడైనా పెట్టాల్సిన అవసరం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విశ్వవిద్యాలయం మరి ముఖ్యంగా అందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు ఎవరు కానీ వీళ్ళు వాళ్ళ స్వలబ్ధి కోసం విద్యార్థి సంఘాలను కావచ్చు విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి ఎవరైతే ప్రలోభాలకు వాళ్ళకు మాత్రమే ఉంటుంది తప్ప విద్యార్థులకు విద్యను అందించాలనే ఒక ఉద్దేశం అనేది లేదు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఈడి కాలేజ్, ఈ బీఈడి కాలేజ్ సారంగపూర్లో ఉంటుంది. వాళ్ళకి గత 4 సంవత్సరాల నుంచి ఈ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. కానీ ఇప్పుడున్న రిజిస్టర్ గారు ఆ విద్యార్థులకు ప్రతిదీ అంటే యూజీసీ గైడ్లైన్స్ అంటే వాళ్ళందరికీ కూడా యూజీసీ గైడ్లైన్స్ తెలుసు. కానీ ఈయన ఏమంటున్నంటే ఈయన వాళ్ళ నుంచి ఏం ఆశిస్తుండో ఈయన అంటే ఏమంటాడంటే గత వీసీ గారు డబ్బులు తీసుకొని ఇచ్చారు కాబట్టి అంటే ఈయన డబ్బులు ఆశిస్తున్నా ఏం ఆశిస్తారు. ఈయన కూడా ఆ రవీందర్ గుప్తా గారు ఇన్ఛార్జ్ వీసీ గారు నియమించిన వ్యక్తి కాబట్టి ఈయన కూడా తక్షణమే అంటే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈయన చేయకపోతే గవర్నమెంట్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈసీ మెంబర్లు 10 సంవత్సరాల గెలించి ఈ ఈసీ మెంబర్లు ఉండడం వల్ల ఈ విద్యా వ్యవస్థ తెలంగాణ విశ్వవిద్యాలయం మరి ముఖ్యంగా అంటే ఏది కుంటుబడిన వ్యవస్థ మనకు కనిపిస్తుంది. మనం చూసుకుంటే విద్య అనేది లైబ్రరీలో కనీసం బుక్కులు లేవు. అంటే హెల్త్ కేర్ చూసుకుంటే కనీసం అందులో ట్యాబ్లెట్ లేవు. డాక్టర్లు నియమించాలని మనం ప్రతిదీ ప్రభుత్వం మీద ఎత్తేయడం కాదు. ఇక్కడ ఉన్న ఆటోనమస్ బాడీ విశ్వవిద్యాలయం అంటేనే ఆటోనమస్ బాడీ. ఈయన నోటిఫికేషన్ ఇచ్చినని నెల రోజులకి వెళ్ళించి చెప్తున్నాడు. ఒక డాక్టర్ లేడు, 2 నర్సులు లేరు, ల్యాబ్ ఉంది కానీ ల్యాబ్ టెక్నీషియన్ లేరు. అంటే అలా ట్యాబ్లెట్లు కూడా సకాలంలో అందించడం లేదు. ఇంకొకటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కానీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్స్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే దీనికంటే వెనుక ఏర్పడ్డటువంటి ఏది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, అందులో స్పోర్ట్స్ బోర్డులు ఉన్నాయి. ఇళ్ళ కూడా స్పోర్ట్స్ బోర్డు శాంక్షన్ అయింది కానీ స్పోర్ట్స్కు సంబంధించి అంటే ఆ డైరెక్టర్ గారు కూడా డైరెక్ట్ చెక్ పవర్ అనేది లేదు. అంత రిజిస్టర్ సెల్ అంటే రిజిస్టర్ గారికి ఉంది. తక్షణమే దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఈ ఈసీ మెంబర్ని ప్రస్తుతం ఉన్న రిజిస్టర్ గారిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పోర్ట్స్ కూడా అంటే అత్యధిక నిధులు కేటాయించాలి. ఓపెన్ జిమ్ కానీ స్పోర్ట్స్ బోర్డు కానీ ఆడిటోరియం కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్టే తెలంగాణ విశ్వవిద్యాలయం అదే ఏది కుక్కలకి అడవి పందులకు విద్యార్థుల కంటే ఎక్కువ సమస్యలే ఉన్నాయి ఇక్కడ. మనం అడవి పందులు కోతులు ఇవన్నీ ఉన్నాయి. మరి గర్ల్స్ హాస్టల్ కూడా లేదు. గర్ల్స్కి సంబంధించి కూడా ఒక హాస్టల్ ఒక ప్రహరీ కూడా ఒక పకడ్బందీ వ్యవస్థను చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీఈడి విద్యార్థులకు వీళ్ళు ప్రొఫెసర్లు కూడా దొంగ సర్టిఫికెట్లతోనే వాళ్ళకి ఏదో డబ్బు ఇచ్చి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో విద్యార్థి సంఘాలు వాళ్ళని అంటే రెచ్చగొట్టే విధంగా విద్యార్థుల మధ్యలో చిచ్చులు రేపే విధంగా ఈ ప్రొఫెసర్లు వేసినవాడు తక్షణమే వీసీ అంటే ఈ రిజిస్టర్ గారిని అదేవిధంగా ఈసీ మండలిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, మీరు చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ 2006లో ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన నిధులు కానీ సకాలంలో సరైన నిధులు రాకపోవడం వల్ల విద్యా వ్యవస్థ అంతా కుంటుపడిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అసలు మీ విద్యార్థుల తరఫున ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అయితే ఈరోజు మనం తెలంగాణ విశ్వవిద్యాలయంలో చూసుకుంటే తెలంగాణ విశ్వవిద్యాలయం ఈరోజు సమస్యల నిలయంగా మారింది. దీనికి కారణం ఏంటంటే ఒకటి ఈసీ మెంబర్సు, అదేవిధంగా రిజిస్టర్ గారు మరియు ప్రొఫెసర్సు ఈ ముగ్గురు కలిసి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఈరోజు సమస్యల నిలయంగా మార్చారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈసీ మెంబర్స్ని ప్రక్షాళన చేయలేదు. అదేవిధంగా ఇప్పుడున్న రిజిస్టర్ సార్ గారు యాదగిరి సార్ గారు విశ్వవిద్యాలయ సమస్యలపైన అక్కడికి వెళ్తే మా చేతుల్లో ఏం లేదు, ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీ ఉన్నారు, వాళ్ళకి మీరు వెళ్ళండి, వాళ్ళ దగ్గర మీరు కలిసి మీ సమస్యలు చెప్పండి అంటున్నారు. వాళ్ళు ఇన్ఛార్జ్ కాబట్టే మీకు ఇక్కడున్న వ్యవస్థ పైన మీకు అవగాహన ఉంటుందని మేము మీ దగ్గరికి వస్తే మీరు అట్లా అనడం తప్పు. అది విద్యార్థుల పక్షాన నిలబడి ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి మీరంతా తోడ్పడాలి. అదేవిధంగా ఇక్కడున్న ప్రొఫెసర్స్ వాళ్ళ పదవుల కోసం విద్యార్థి సంఘాలను నడపడం జరుగుతుంది. వాళ్ళ పదవులు ఉంటాయో ఉండయో అన్న భయంతో ఆర్గనైజేషన్ అని ఈ ఆర్గనైజేషన్ అని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు విద్యార్థులు కానీ
ప్రొఫెసర్లు కానీ వీళ్ళంతా కలిస్తేనే విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడున్న రాజకీయ అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఇట్లా రాజకీయాలు జరిగాయి. ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం తెలంగాణ విశ్వవిద్యాలయం చూసుకుంటే ఈ సమస్యలు మహిళలకి అసలు బాలికలకి సపరేట్గా 2 హాస్టల్స్ ఉండాలి. కానీ ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో చూసుకుంటే బాలికలకి ఒకే వసతి గృహం కేటాయించడం జరిగింది. అందులోనే అన్ని కోర్సులు విశ్వవిద్యాలయంలో ప్రొవైడ్ చేసే అన్ని కోర్సుల మహిళలందరినీ ఒకే హాస్టల్లో నిలబడి ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి మీరంతా తోడ్పడాలి. అదేవిధంగా ఇక్కడున్న ప్రొఫెసర్స్ వాళ్ళ పదవుల కోసం విద్యార్థి సంఘాలను నడపడం జరుగుతుంది. వాళ్ళ పదవులు ఉంటాయో ఉండయో అన్న భయంతో ఆర్గనైజేషన్ అని ఈ ఆర్గనైజేషన్ అని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ వీళ్ళంతా కలిస్తేనే విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడున్న రాజకీయ అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఇట్లా రాజకీయాలు జరిగాయి. ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం తెలంగాణ విశ్వవిద్యాలయం చూసుకుంటే ఈ సమస్యలు మహిళలకి అసలు బాలికలకి సపరేట్గా 2 హాస్టల్స్ ఉండాలి. కానీ ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో చూసుకుంటే బాలికలకి ఒకే వసతి గృహం కేటాయించడం జరిగింది. అందులోనే అన్ని కోర్సులు విశ్వవిద్యాలయంలో ప్రొవైడ్ చేసే అన్ని కోర్సుల మహిళలందరినీ ఒకే హాస్టల్లో ఉంచుతున్నారు. వాళ్ళకి సమస్యలు ఉంటాయి, పర్సనల్గా కూడా సమస్యలు ఉంటాయి. వీటిని అన్నింటినీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న పాలక మండలి కానీ గుర్తించాలి. పాలక మండలి ఇక్కడున్న రిజిస్టర్ సార్ కానీ వీసీ సార్ కానీ వాళ్ళ పదవుల కోసమే పాలక మండలి పాటుపడుతుంది. కానీ విశ్వవిద్యాలయ సమస్యల కోసం పాలక మండలి పాటుపడతలేదు. 10 సంవత్సరాల నుంచి ఒక డిక్టేటర్షిప్గా పాలక మండలి అనేది నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి లోబడి రిజిస్టర్ సార్ కానీ ప్రొఫెసర్స్ కానీ పనిచేస్తున్నారు. ఇది కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్తగా వీసీ నియమాల కోసం గ్రీన్ సిగ్నల్ వచ్చింది గవర్నర్ నుండి. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. చాలా మంది ఇప్పటికే ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త వీసీ వస్తే మీ యూనివర్సిటీ బాగుపడుతుంది అనుకుంటారా? అదే గత ప్రభుత్వంలో మేము చూసుకున్నాం. రవీందర్ గుప్తా అనే సార్ గారు వచ్చారు తెలంగాణ విశ్వవిద్యాలయానికి. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడున్న వ్యవస్థని అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు ఫస్ట్ రిజిస్టర్ సార్ కానీ ఇక్కడున్న పాలక మండలి మెంబర్స్ కానీ. ఎందుకంటే ఎక్కడో ఉన్న వ్యక్తి తెలంగాణ విశ్వవిద్యాలయానికి వీసీగా వస్తారు. ఆయనకి ఇక్కడున్న ఫీల్డ్ లెవెల్లో సమస్యలు తెలియ. ప్రభుత్వానికి మా తరపున మేము కోరేది ఏంటంటే తెలంగాణ విశ్వవిద్యాలయం మీద అవగాహన ఉన్న వ్యక్తికి వీసీ పదవిని ఇవ్వాలని ఎన్ఎస్యుఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరపున మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడున్న ఏ సమస్యకైనా కారణం ముగ్గురే. ఒకటి పాలక మండలి, ఉన్నతాధికారులు, అదేవిధంగా ప్రొఫెసర్స్. ఈ ముగ్గురు కలిసి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సమస్యల నిలయంగా చేస్తున్నారు. ఇది విద్యార్థులకి తీవ్ర నష్టం. ఎందుకంటే ఎన్నో కళలు కానీ విద్యార్థులు ఈరోజు విశ్వవిద్యాలయానికి వస్తారు. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ అందుతుంది మా అందరికీ. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని కూడా మనం ప్రభుత్వాన్ని అనద్దు ప్రతిదీ. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయిస్తున్నారు. కానీ ఇక్కడున్న పాలక మండలి కానీ పాలక వ్యవస్థ కానీ వచ్చిన బడ్జెట్ని సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తలేరు. అలొకేషన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్కి అలొకేషన్ ఉండాలి యూనివర్సిటీలో. కానీ ఇక్కడున్న వ్యవస్థలో వాళ్ళే ఒక 4-5 ఆ వ్యవస్థనే నడిపిస్తుండ్రు. అదేవిధంగా ఆడిట్ సెల్, మన తెలంగాణ విశ్వవిద్యాలయం ఆడిట్ సెల్ మన తెలంగాణ రాష్ట్రం మన కేటాయించిన బడ్జెట్లో దానికి ఎంత కేటాయించిందని ఒక ట్రాన్స్పరెన్సీగా విద్యార్థులకు చూపెట్టలేకపోతుంది. అంటే దాంట్లో కూడా ఏదో లోపం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బీఎడ్ కాలేజ్ విద్యార్థులకి ఇక్కడ హాస్టల్ వసతి కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో చూసుకుంటే 570 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ కట్టాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి మా సామాన్య మధ్య తరగతి పేద విద్యార్థుల పక్షాన ఈ ప్రజల ప్రభుత్వం నిలబడాలని ఎన్ఎస్యుఐ నాయకుల తరఫున కోరుకుంటున్నాం.
మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పడ్డ సమస్యలన్నీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు ఏదైతే తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న గత పాలక మండలి చేసిన అవినీతి అక్రమాలు అంతా ఇంత కాదు, వీటి అన్నింటినీ కూడా గతంలో ఉన్న వీసీ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొత్త వీసీల నియమానికి అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అవగాహన ఉన్న వీసీని నియమిస్తే బాగుంటుంది. దీనిపైన సరైన పట్టు వస్తుందని చెప్పి విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది, కానీ ఇక్కడ సరైన సమయంలో సరైన పద్ధతిలో నిధులు వినియోగించకపోవడంలో పూర్తిగా తెలంగాణ యూనివర్సిటీ సంబంధించిన పాలక మండలి పూర్తిగా విఫలమైంది. దీనిలో ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాల కానీ హాస్టల్కు సంబంధించిన మరొక హాస్టల్ భవనం నిర్మిస్తే బాగుంటుంది. దీంతో పాటు తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నాం మనం ప్రస్తుతం. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పడి దశాబ్దన్నర కాలంగా అవుతుంది. దశాబ్దన్నర కాలంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో వీరికి ఉన్న ఇబ్బందులు ఏంటి, విద్యార్థులు పడుతున్న అవస్థలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఆర్టీవీలో చూసుకుందాం. అయితే ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి దశాబ్దన్నర కాలంగా అవుతుంది. 2006లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడింది. అప్పటి నుండి కూడా తెలంగాణ యూనివర్సిటీకి వివిధ ప్రాంతాలకు చెందిన వీసీలో నియమించింది. గతంలో నియమించిన వీసీ రవీందర్ గుప్తా అవినీతి అక్రమాలకు పాల్పడాడని చెప్పి అతన్ని పక్కన పెట్టిన పరిస్థితి తెలిసింది. అయితే తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఉద్యోగాల నియామకాలు, దానికి సంబంధించి రాష్ట్రం నుండి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ల నియామకం చేపట్టకపోవడం, దానికి అందరికి సంబంధించి వివాదాల్లో నెలకొంది. ఇప్పటికీ 30 వరకు ప్రొఫెసర్లు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, అకాడమిక్ అసిస్టెంట్ల, ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీన్ని డిచ్పల్లి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అప్పటి నుండి ఇప్పటికి కూడా మౌలిక వసతుల కల్పనలో పూర్తి స్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు లేకపోవడం, దీనికి అందరికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వసతి గృహం, బాలికల వసతి గృహం ఒకటే ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో వసతి గృహాలు లేకపోవడం, దానికి అందరికి సంబంధించి తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించి కళాశాల ఏర్పాటు చేయకపోవడం, యూనివర్సిటీలో అత్యధికంగా భూమి ఉండడం వల్ల దీనికి అందరికి సంబంధించి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థి బాగుంటుందని చెప్పి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో ఒకటి, సౌత్ క్యాంపస్ బిక్నూరులో ఒకటి, అక్కడ కూడా అయితే కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరోవైపు బీఈడీ కాలేజీ కూడా సారంగపూర్ ప్రాంతంలో తెలంగాణ యూనివర్సిటీ అనుబంధంగా కొనసాగుతుంది. ఈ పూర్తి స్థాయిలో తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఈ అనుబంధంగా కొనసాగుతున్న క్యాంపస్లలో కూడా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు లేకపోవడం, దానివల్ల విద్యార్థులు సరైన విద్యను అందించలేకపోతున్నారనే విద్యార్థుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు రిజిస్ట్రార్, గతంలో పనిచేసిన రిజిస్ట్రార్, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో వీసీ ఇద్దరు కలిసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో వారందరూ కూడా ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నేపథ్యంలో వీసీలకు నియామకాని కోసం గవర్నర్ నుండి నియామకం సంబంధించిన నోటిఫికేషన్ రావడం, గ్రీన్ సిగ్నల్ రావడం, ఇప్పటికే ప్రభుత్వము నియామకాలకు వీసీల నియామకాల కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న వీసీని, ఈ ప్రాంతానికి తెలంగాణ యూనివర్సిటీ మీద పట్టున్న వీసీని నియమిస్తే బాగుంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంబంధించి, అకాడమీకి సంబంధించి ఇక్కడ ఏదైతే దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో నియామకాలు చేపడితే ఈ ప్రాంతానికి సంబంధించిన వీసీని నియమిస్తే ఇవి తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందుతుందని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఏదైతే దీనికి సంబంధించి వీసీ కానీ, దీనికి సంబంధించి నియామకాలు కానీ, ఏదైతే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు సంబంధించి చదువు చెప్పేందుకు కూడా ప్రొఫెసర్ల కొరత కానీ, మరోవైపు మౌలిక వసతుల కల్పనలో కూడా గతంలో పనిచేసిన వీసీలు కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు పూర్తి స్థాయిలో సహకరించలేదు. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దీన్ని సరైన విధానంలో ఖర్చు పెట్టలేకపోవడంతో తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన విధి విధానాలు, విద్యార్థులకు సంబంధించిన వసతులు, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోవడమే అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్లనే తెలంగాణ యూనివర్సిటీ అస్వస్థంగా మారింది. ఈ సమస్యలు పూర్తి స్థాయిలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మా సమస్యలను తీర్చి కొత్తగా నియమించే వీసీని, దీని మీద పట్టున్న వీసీని నియమిస్తే బాగుంటుందని చెప్పి విద్యార్థులు ఈ ప్రాంతానికి సంబంధించిన వీసీని నియమించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ యూనివర్సిటీ బాగుపడాలంటే ఈ ప్రాంతానికి సంబంధించిన పట్టున్న వీసీని నియమించాలి. మరోవైపు దీనికి అంతకు సంబంధించి అకాడమీకి సంబంధించి ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన పాలక మండలి ఉంటుందో దాని అందరినీ కూడా ప్రక్షాళన చేసి ఈ యూనివర్సిటీని బాగుపరచాలని చెప్పి విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.